దీపావళి కథలో ఒక్క విషయం ప్రధానంగా మనం తెలుసుకోవాలి. కృష్ణుడు సత్యభామ వెళ్ళడం, నరకాసురుణ్ణి చంపడం ఇవన్నీ మామూలు విషయాలు, అందరికీ తెలుసున్న కథే. కానీ నరకాసురుని శిరస్సు కృష్ణుని చక్రం ఖండించినప్పుడు ఆ శిరస్సు కింద పడిపోతూ ఉంటే చప్పుడైంది. ఎందుకు చప్పుడైంది? ఆయనకి కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాలు గలగలగలగలగలగా చప్పుడు చేశాయి. కుండల ధ్వని. ఆ కుండలాలు ఏమని చప్పుడు చేసాయో బమ్మెరపోతన గారు రాస్తారు భాగవతంలో. వరంగల్కి దగ్గరలో ఉన్న బమ్మెర గ్రామంలో పుట్టినటువంటి మహానుభావుడు, భాగవతాన్ని మనకు అందించిన వాడు. నరకాసుర వధ రహస్యమంతా అందులో చెబుతాడు. మన పురాణ కథలన్నీ కూడా భౌగోళిక రహస్యాలు, ఖగోళ శాస్త్ర రహస్యాలు, కానీ పుక్కిటి పురాణాలు కావాలి. నరకాసురుడు కథలో ఉండే రహస్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు 1000 పడగల్లో ఒక సందర్భంలో చెబుతాడు. నరకు అనేది తెలుగు మాట, భూఖండము అని అర్థం. అక్కడ భూమి ఒక ఖండంగా విడిపోయినప్పుడు విడిపోయిన మొక్కే నరకు. అందుకే నరకాసురుని పురాణ భాషలో భూదేవి పుత్రుడు అంటారు. ఖచ్చితంగా భూదేవికి పుట్టాడు అంటారు. ఎప్పుడు పుట్టాట? స్వామి వరాహావతారం ధరించినప్పుడు సముద్ర మధ్యంలో ప్రళయంలో కలిసిపోయినటువంటి భూమిని వరాహావతారం ధరించి 2 కోరల మీద పైకి లేపాడు కదా. గనుడై ఆదివరాహ రూపధరుడై కంజాక్షుడై, గనుడై ఆదివరాహ రూపధరుడై కంజాక్షుడై, వెన్నముద్దను అంగుష్టమునందు నిలిపినట్టు, వెన్నముద్దను అంగుష్టమునందు నిలిపినట్టు, వెన్నముద్దను అంగుష్టమునందు నిల్పునట్టు, దైత్యశ్రేణి బాలి దైత్యశ్రేణి పవర్గంబు కాకుండా ధరం రక్షించెను. ఆయన ధనుడై ఆదివరాహ రూపధరుడై, వెన్నముద్దని గోరుముద్ద మీద, ఇలా గోరుముద్ద అంటారు కదండి, గోరుముద్దలు తినిపించారంటే అర్థం ఏమిటి? తల్లి మొత్తం పిసికి దాన్ని మెత్తగా చేసి ఈ బొటనవేలు గోరు మీదకి తెప్పించి అదిగో అది పడుతుంది. అందుకని గోరుముద్ద అంటారు. గోరు మీద పెట్టే ముద్ద కాబట్టి వెన్నని ఇలా గోరు మీదకి తీసుకుని ఆ గోరుతో తిరిగి వెన్న పెడితే తిండు. తల్లి గోరు ఆస్వాదించడం కోసం తింటాడు, తల్లి మీద ప్రేమ. అందుకని గోరు మీద పెట్టే ముద్ద గోరు ముద్ద. అలాగా వెన్న ముద్దని అంగుష్టం మీద నిలిపినట్టుగా దైత్యశ్రేణి పారబడిపోకుండా స్వామివారు వరాహస్వామి భూమండలాన్ని ఉద్ధరించాడు. ఆ ఉద్ధరించినప్పుడు ఆ కోరలు భూదేవికి తగిలాయి. భూదేవి ఏం కోరుకుంది అంటే, నాకు చక్కని సంతానం, మంచి సంతానం కావాలి అంది ఆవిడ. మంచి గించి అనలేదు పాపం. మనం కూడా అంటూనే ఉంటాం, పిల్లలు లేకపోతే నాకు కూడా చెబుతున్నాను, నాగదేవతకి దండం పెట్టి కొడుకుని అంటే నా నాగదేవత ఉంటుంది, నాలాంటి వాడే పుడతాడులే ఒకటి అంటుంది. కొంపలు అంటుకుపోతాయి, పావులాంటి వాడు పుడతాడు. ఇక్కడ అంతే అడిగేటప్పుడు కాస్త మంచి కుమారుణ్ణి మంచి కుమార్తె ఇవ్వమని కూడా అడగాలి, ఒక ఎగ్జెక్టివ్ విశేషణం జోడించాలి, లేకపోతే ఎందుకు పని లేక. అలాగే భూదేవి పొరపాటు ఏం చేసిందంటే, నువ్వు ఇలా నన్ను ముట్టుకున్నావు కదా, అది చరిత్ర ప్రసిద్ధం అవ్వాలి కదా, నాకు కొడుకుని అంటే స్వామివారు తథాస్తు అన్నాడు. అలా భూదేవికి వరాహావతార స్వామికి పుట్టినవాడే నరకాసురుడు. కానీ వాడు ఎలా ప్రవర్తించాడు? వాడు చేసిన దారుణం ఏమిటో చాలామందికి తెలియదండి. 16,000 మంది అనగానే గోపికలు అంటారు, పొరపాటు మాట. 16,000 మంది గోపికలు కాదమ్మా, అలా మాట్లాడకూడదు. వాడు రాజకన్య. నరకాసురుడు యుద్ధం చేసి బంధించి తెచ్చిన రాజకన్య. కొందరు రాజుల భార్యలు ఉన్నారు, అందులో కొందరు రాజుల కుమార్తెలు ఉన్నారు. ఎలాగ 16,000 మందిని వాడు అత్యాచారాలు చేసి, అనేక రకాల అనాచారాలు చేసి చెరసాల్లో పెట్టి బంధించాడు. అంతమందిని తెచ్చి చెరసాల్లో పెట్టాక ఏం చేస్తాడో అందరికీ తెలుసు. సత్యనారాయణ వ్రతం చేయిస్తాడేటి, అందరినీ కూర్చోబెట్టి అక్కడ. అంత దుర్మార్గుడు నరకాసురుడు. ఆ నరకాసురుడిని కృష్ణుడు సంహరించి ఆ 16,000 మందిని విడిపించాడు. ఆ 16,000 మంది, అయ్యా మా బతుకులు ఎలాగో అయ్యా, వీడి చెరసాల్లో తెచ్చాను, ఇక్కడ మేము బయటికి వెళ్తే మమ్మల్ని ఎవరు బతకనీరయ్యా, రకరకాల మాటలు అంటారు. మా బతుకు ఎలాగా అంటే, మేము శ్రీకృష్ణుడు భార్యలు అని చెప్పుకోండి, మీకు ఏమీ చెక్కకూడదు. ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసిన సంఘ సంస్కరణ 16,000 మందిని వివాహం చేసుకోవడం, అంతేగాని ఏదో కామవాంఛతో చేసుకున్నది కాదు. అక్కడ అలా ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది అంటే, పూర్వజన్మలో వాళ్ళు అప్సరసలు. భాగవతంలో ఉంటుంది ఈ రహస్యం, భారతంలో కూడా ఉంటుంది. అప్సరసలు వాడు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు శయనించి ఉండగా చూశారు. క్షీరోదన్వత్ప్రదేశే శిశుమణి విలసత్సైగతే భౌతికానాం మాలాకృప్తాసనస్తక స్ఫటికమణిని భౌతికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై ముక్త పీయూషవర్షై ఆనందేన పునీయాత్ హరినడిన గదా శంఖపాణిర్ముకుంద. అంత అందంగా వెలిగిపోతున్నటువంటి శ్రీ మహావిష్ణువును చూసి వాళ్ళ మనస్సుల్లో ఒక కోరిక కలిగింది.
పెళ్ళాడితే ఇటువంటి ఆయన్ని పెళ్ళాడాలి, పెళ్ళాడితే ఇటువంటి ఆయన్ని పెళ్ళాడాలి. ఊరికే దేవేంద్రుడు కొలువులో ఉండి ఉపయోగం ఏమిటి ఇక్కడ అని వాళ్ళ మనస్సుల్లో ఒక వాంఛ పుట్టింది. ఎప్పుడు మన సంకల్పాలు చెడ్డవైనా మంచివైనా ఇవాళ కాకపోతే వచ్చే జన్మకైనా చెల్లి తీరతాయని, అందుకే సంకల్పాలు చేయకూడదు. అసలు ఎక్కడికెక్కడ వదిలించేసుకోవాలి వ్యవహారం. ఇంకా ఇది కావాలి అది కావాలి అన్నామంటే అది వస్తుంది, వచ్చే జన్మకైనా వస్తుంది. వీళ్ళ సంకల్పమే వీళ్ళని 16,000 మందిగా పుట్టించిందమ్మా. రాజుల కన్యలుగా పుట్టారు. ఆ రాజులను నరకాసుడు జయించాడు, వీళ్ళని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టాడు. తర్వాత కుష్ఠుడు భార్యలమని చెప్పుకోవలసి వచ్చింది. ఆ రకంగా 16,000 రూపభారాల ప్రీతి 16,000 చందముల 16,000 భవనంబులలోన యథావిధిగా వరించే భూవరా అని పోతన గారు పద్యమే రాశాడు. ఆ 16,000 మందిని చెర విడిపించాడండి. ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసింది సంఘ సంస్కరణ తప్ప అది మరో రకంగా మనం ఆలోచించడానికి వీళ్ళ. ఇది ఎవరు సాధారణంగా హిందువులైన వాళ్ళు సిగ్గుపడే విషయం. ఎవరన్నా అడిగితే ఏమోనండి మాకు తెలియదు, ఏమోనండి మాకు తెలియదు, ఎవరో ప్రవచనాలు చెప్పేవాళ్ళు వేరని అడగండి అంటారు. నాకు తెలుసును కాబట్టి చెబుతున్నా, భాగవతం చదువుకోండి. 16,000 రూపభారణ వాడు రాజకన్యకలో స్పష్టంగా చెప్పాడు. వాళ్ళని చెర విడిపించి, బాబు మేము బయటికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరయ్యా, మేము ఏమైపోతామో తెలియదు ఇక్కడ అంటే, నా భార్యని చెప్పుకోండి. చెప్పుకోవడం ఎందుకయ్యా, ఒక ఆధార్ కార్డు కూడా భార్యరాదా అన్నారు. మరి చెప్పుకుంటే అలాగే రేపు పొద్దున విమానం ఎక్కితే ఒప్పుకుంటారు. ఆధార్ కార్డు ఏది, వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణ అని ఉండాలి కదా అని అడుగుతారు వాళ్ళకిస్తే. దానికి ఏముంది అని మా స్వామివారు మహామాయ ప్రదర్శించి 16,000 భవనాల్లో 16,000 ముహూర్తాలలో 16,000 పద్ధతులలో 16,000 మందిని చేసుకోగలిగారు. అనంతుడు కాబట్టి, మహామహిమాన్వితుడు కాబట్టి. అది శ్రీకృష్ణుడి యొక్క వివాహ రహస్యం. నిజానికి అది ఎందుకు ఉపయోగపడిందో తెలుసా? భారత యుద్ధం తర్వాత జనాభా లేదండి ఇక్కడ, మొత్తం పోయారండి అందులో. అక్కడ ఆ రోజుల్లో ఉండే జనాభా ఎంత, 21 లక్షల మంది సైనికులు చనిపోయారండి. తర్వాత ఈయన కారణంగా 16,000 మంది సంకల్పం కారణంగా కలిగినటువంటి సంతానమే తర్వాత భూమండలంలో జనాభా అయిందండి. ఆ రకంగా మళ్ళీ భూమిని ఉద్ధరించాడు. లేకపోతే జనాభా నిలబడేది కాదు. ఇక్కడ ఒక మహాప్రమాదం ఏదో వచ్చి జనాభా పోతే ఉన్నవాళ్ళే ఒక్కొక్కళ్ళు 25 మందిని కనపకపోతే మళ్ళీ సృష్టి ఏర్పడదుగా. ఇవాళ మళ్ళీ పుతిన్ గారు వాడు కూడా ఉత్తర కొరియాలో ఉంటాడే ఉల్లిపాయలాగా, వాడు ఓ బాంబు వేసాడు అనుకోండి, అణుబాంబు. రేపు పొద్దున ఇది మన పరిస్థితేనా అంతే. ఇక్కడ మొత్తం అంతా వెళ్ళిపోయి వాడు చెప్తున్నారు అప్పుడే లెక్కలు, 500 కోట్ల మంది జనాభా వెళ్ళిపోతారు అణుబాంబు వేస్తే. 300 కోట్లు వెంటనే పోతారట, ఇంకో 200 కోట్లేమో తర్వాత కరువు కారణంగా పోతారట. ఏదైతే పోవడానికి 800 కోట్లు 500 కోట్లు పోతే ఇంక మిగిలేదెవరండి ఇక్కడ? 8 మందిలో 5 పోతే 3 ఉండేది. అంత ప్రమాదం పొంచి ఉందండి. ఇటువంటి ప్రళయాలు ఇదివరకు కూడా వచ్చినప్పుడు ఎప్పుడు మనల్ని భగవంతుడు ఏదో రకంగా కాపాడాడు. అదే నరకాసుర వధ రహస్యం. అందుకే అంతటి దుర్మార్గుడైన కొడుకు కాబట్టి మళ్ళీ భూదేవి ఏం చేసింది అంటే, వీడి దుర్మార్గాలు పడలేక, ఎంత నిష్పక్షపాతమైన వ్యక్తిత్వమో చూడండి. స్వామి కొడుకు నిమ్మన్నాను కానీ రాక్షసుని నిమ్మని నేను అడగలేదయ్యా. వీడు భూభారం అయిపోయాడు నాకు అంటే అప్పటికి విష్ణుమూర్తి అన్నట్ట, కొన్ని కోట్ల మందిని భరిస్తున్నావు, 84 లక్షల జీవరాశులను భరిస్తున్నావు, ఒక్కొక్క జీవరాశిలో మళ్ళీ కోట్ల ప్రాణులు ఉన్నాయి, అంతమందిని భరించేదాన్ని వీడు ఒక్కడూ నీకు భారం అయ్యాడా అంటే ఆవిడ జవాబు చెప్పిందండి, మంచివాళ్ళైన వాళ్ళు 1000 కోట్ల మందినైనా భరిస్తా స్వామి, దుర్మార్గుణ్ణి నేను ఒక్కడిని కూడా భరించలేను, ఒక్కడిని కూడా భరించాను. దౌర్జన్యం, దుర్మార్గం, అసత్యం అనేది అంత దారుణం. ఒక్కడిని కూడా భరించలేను, వీడిని ఏదో రకంగా తీసుకెళ్ళిపో అని తల్లి అడిగిందండి స్వయంగా భూదేవి. విష్ణుమూర్తి ఒక్క నవ్వు నవ్వి, నీ అనుమతి లేకుండా వాడు చావలే అన్నాడు. తన మీద పెట్టుకోకుండా, శ్రీకృష్ణుల వారు కదా, శివుడికి లౌక్యాలన్నీ తెలియదు, బోళాశంకర్. విష్ణుమూర్తి చాలా డిప్లొమాటిక్గా, ఆయనకు బాగా తెలుసు అండి. అందుకని వెంటనే నీ అనుమతి లేకుండా ఇది జరగదులేరడు. ఆ భూదేవి సత్యభామగా పుట్టింది, ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ కూడా నరకాసుడితో యుద్ధం చేసింది. కానీ ఎంత ప్రారంధం అంటే, వాడు కొడుకు అని ఈవిడికి తెలియదు, ఈవిడ తల్లి అని వాడికి తెలియదు. ఇది పౌరాణిక రహస్యం, ఇది పౌరాణిక రహస్యం. ఎంత ఆశ్చర్యకరం. అటువంటి వాళ్ళ మధ్యలో, తల్లి కొడుకుల మధ్యలో జరిగాయండి యుద్ధాలు. మన కుటుంబాల్లో తగాదాలు పెద్ద విషయాలు కాదు. ఇక్కడ ఎవరితో తగాదా పడ్డామనేది కాదు, ధర్మమా కాదా అంతే లెక్క. మనది ధర్మమా కాదా? ధర్మం కోసం ఎవరితోనే పడతాం, అధర్మం అయితే పడనే పడడం మనకు అవసరమే లేదు. ఇక్కడ ధర్మం అయితే కొడుకుతో కూడా తగదా పడాల్సిందే. అందుకే భూదేవి వెళ్ళి ప్రార్థించింది. వెంటనే అక్కడ యుద్ధానికి వచ్చారు. సత్యభామ చాలాసేపు యుద్ధం చేసింది, చంపేస్తానని కూడా అంది. కానీ ఆమె అనుకున్నాడంటే, ఈవిడికి తెలియదు వాడు కుమారుడని. తీరా చంపేశాక తెలిస్తే నా కొడుకుని నా చేత చంపించాడు ఉంటుంది. వద్దు,
సత్య అలసిపోయావు, చెమట పట్టింది, కూర్చో అని చెప్పి విసిరిగార పెట్టి విసిరి ఆ చక్రం తీసుకుని తానే సంహరించాడు. అదేదో తనే మూట కట్టుకున్నాడు. అందుకే ఇక్కడ పోతన గారు ఎంత అందమైన పద్యం రాశాడు అంటే, ఆ తల భూమి మీద తెలిగిపోతుంది. వాడి చెవికి కుండలాలు ఉన్నాయి, మామూలు కుండలాలు కావు. దేవతల తల్లి అతిథి కుండలాలు అపహరించుకొని వచ్చారు వాడు. తర్వాత ఈ కుండలాలు తీసుకెళ్లి మళ్ళీ శ్రీకృష్ణుడు అతిథి దేవికి ఇచ్చాడు. దేవమాత కదా ఆవిడ, ద్వాదశాదిత్యులకి తల్లి. ఆ కుండలాలు ఇచ్చాడు. ఆ కుండలాలు కింద పడిపోతూ ఏమన్నాయి అంటే, ఇల్లాలింకిటి అయిన కాలమున మున్నేనంచు భావించనో తల్లి, ఇల్లాలింకిటి అయిన కాలమున మున్నేనంచు భావించకో తల్లి, నిన్ను దలంచి అయిన ఇప్పుడు తన్ను కృపంగావడే, నిన్ను దలంచి అయిన ఇప్పుడు తన్ను కృపంగావడే, చెల్లంబో తలదెళ్ళెనంచు ఇలన ఆక్షేపించు చందంబునన్ త్రెళ్ళెన్ చప్పుడుగాగా భూమిసుతుడు ఉద్దీప్తాదవక్షోణిపై. ఆ తల కుండలాలు కింద పడుతుంటే కుండలాలు గలగల గలగల చప్పుడు చేస్తూ ఏం మాట అనుకుంటున్నాయంటేట, అయ్యో నువ్వు వరాహావతారంలో ఉన్నప్పుడు నేను నీ భార్యనయ్యా, మన ఇద్దరికీ కలిగిన సంతానం వీడిని నువ్వే చంపేస్తావా అని ఆ కుండలాలు శ్రీకృష్ణుడిని ఆక్షేపిస్తున్నట్టుగా చప్పుడు చేసి ఆ రహస్యాన్ని పోతన గారు అలా చెప్పాడు. కథా రహస్యంగా మనం ఏం తెలుసుకోవాలండి, దీపావళి అనగానే బాంబులుగా చేసుకోవడం కాదు. ఇక్కడ మేమేమో 500 టపాకాయలు వేసాం, మేము 5000 టపాకాయలు వేసాం, అదేదో 1000 10,000 మితిమీరిపోయి 1,00,000 వరకు విడిపోయింది. అందుకే చివరికి గొడవలు అవుతున్నాయి. వాతావరణ కాలుష్యం. దీపావళికి బాంబుల కంటే దీపాలే ఎక్కువ పెట్టాలంటే మనం అంతా నేర్చుకుందాం. మనం ఎందుకు అనవసరంగా వాతావరణ కాలుష్యాన్ని సృష్టించాలి, గొడవ పెట్టుకోవాలి? హిందూ ధర్మంలో ఏది కూడా 10 మందికి ఉపయోగపడేలా ఉంటుంది, కానీ ఎవరికి నష్టం కలిగించేలా ఉండదండి. దీపాలు ఎన్నైనా పెట్టచ్చు, పెట్టగలిగితే 1,00,000 దీపాలు పెట్టచ్చు, 1,000,000 దీపాలు పెట్టచ్చు. ఈ మందుగుండు సామాన విపరీతం దేనికంటే పిల్లలకి ఎంత ఇబ్బంది, చెవుడు వచ్చేస్తుంది ఆ శబ్దాలు ఖచ్చితంగా. అందుకని మనం అంతా జాగ్రత్త పడి కాస్త దీపావళి అంటే నిజంగా దీపావళి తప్పితే బాంబావళి కాదంటే అది మనం గ్రహించుకుందాం ఖచ్చితంగా. ఈ ధర్మాన్ని మనం పాటిస్తే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కొడుకైనా సరే చంపేయమని అడిగింది భూదేవి. కొడుకు అని కూడా చూడకుండా భూదేవి తెలియపోయినా తనకి తెలిసినా సంహరించాడు విష్ణువు. ధర్మం ప్రధానం తప్పితే రక్త సంబంధాలు ప్రధానం కాదు. ఇది హైందవ ధర్మంలో పరమ రహస్యం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే. మా అబ్బాయి కాబట్టి కాపాడా, మా మేనమావు కాబట్టి కాపాడా, మా తోడుళ్ళు కాబట్టి కాపాడా, మా ఆవిడ కాబట్టి ఏం చేసినా రైతే కుదరదండి. ఇక్కడ ధర్మం ఒక్కటే లెక్క. లేకపోతే ఆ బంధానికి దూరంగానైనా వెళ్ళిపోవాలి తప్పితే బంధుత్వం కోసం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మం కోసం బంధుత్వాన్ని విడిచిపెట్టవచ్చు అవసరమైతే. భగవంతుడే ఏ బంధాన్ని లెక్క చేయకుండా ఎవరికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేశాడు. అందుకే దీపావళి సారంగా మనం నేడు అంటున్నాం కాబట్టి ఆ నేటి గురించి ఒక్క మాట చెప్పుకుందాం. ఇవాళ దీపావళి జరుపుకుంటున్నామంటే ఒక్క మాట గమనించండి. ఒక్కొక్క బాణసంచ ఏది పేర్చినా దానికి ఒక తత్వం ఉంది. కనుల గుండెలు టపాకాయ పేలిన ఎట్లు ప్రేల దీపావళి పేరు నిలచు. కనుల గుండెలు టపాకాయ పేలిన ఎట్లు ప్రేల దీపావళి పేరు నిలచు. యువశక్తి నవశక్తి ఉప్పరపు జువ్వలై ఎగుర దీపావళి తెగువ నిలచు. యువశక్తి నవశక్తి ఉప్పరపు జువ్వలై ఎగుర దీపావళి తెగువ నిలచు. కాంతల మనములు కాకర పువ్వులై వెలుగ దీపావళి విలువ నిలచు. కాంతల మనములు కాకర పువ్వులై వెలుగ దీపావళి విలువ నిలచు. అన్నింటికంటే ముఖ్యం నిరుపేద బ్రతుకులో నిబిడాంధకారము తొలగ దీపావళి తలపు నిలచు. నిరుపేద బ్రతుకులో నిబిడాంధకారము తొలగ దీపావళి తలపు నిలచు. సరిగా దీపావళి తత్వసార విధియే మదిని గ్రహించి మనమెల్ల మసలుకొనిన సకల జనులకు శాంతియే సంఘటిల్లు. ఒట్టి బాంబులు కాల్చిన వ్యయమెమిగులు. 4 లక్ష్యాలు మనము సాధించాలి దీపావళి సందర్భంగా. నేడు హిందూ ధర్మం, రేపేమిటో చెబుతా నేను తర్వాత. నేడు ఎలా ఉండాలంటే కనుల గుండెలు టపాకాయ పేలిన ఎట్లు ప్రేల దీపావళి పేరు నిలచు. టపాకాయలు పెటేల్ అని పేలినప్పుడే
దేశంలో రౌడీలు దుర్మార్గుల యొక్క గుండెలు పేలిపోవాలని మనం కోరుకోవాలి. ఏ రకంగా సహకరించకూడదు, వాళ్ళకి టపాకాయ పేలినట్టే వాళ్ళ బతుకులు పేలిపోవాలి. ఎవ్వరూ దుర్మార్గానికి సహకరించద్దు. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చుని ఈ భక్త బ్రాహ్మడి మాటలు వింటున్నారే, అంతా ధర్మానికి కట్టుబడాలి అని నిర్ణయించుకుంటే మంచితనం ఇక్కడే పుడుతుంది, మంచి సమాజం ఇక్కడే పుడుతుంది. అది జడ్చర్ల నుంచే జరుగుతుంది. మీకు చేతులెత్తి నమస్కారం పెట్టి కోరుతున్నా. అన్ని బంధాల కంటే, అంత డబ్బు కంటే, పదవుల కంటే ధర్మం ధర్మం ధర్మం. ఆ ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లా. ఇది ధర్మమా కాదా అని ఆలోచించాలి తప్ప వీడు మనవాడా కాదా, వీడు మన చుట్టమా కాదా, వీడు మన కులమా కాదా, వీడు మన పార్టీయే కాదా. మన పార్టీ అన్నాక అందరూ ఒకలా ఉండకపోతే ఎలాగా? ఏ విషయంలో? ధర్మంలోనా అధర్మంలోనా? అధర్మం జరిగితే వ్యతిరేకించాల్సిందే. అది కనపడాలి ఖచ్చితంగా. కాంతల మనములు ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ఆడది నవ్వుతూ చిలకలా ఉంటే తప్ప ఇంట్లో సంపదలు నిలబడవండి. అలాగే ఆవిడ నవ్వాలి కదా అని చెప్పేసి ఆవిడ నవ్వకుండా ఏడుస్తుంటే నవ్వమని చెప్పానా చిన్నకొట్టేస్తారు పట్టు అనుకోవడం. నవ్వేలా మగవాడు ప్రవర్తించాలి. భర్త మనశ్శాంతిగా జీవించేలా భార్య ఉండాలి. భార్య హాయిగా నవ్వుతూ ఉండేలా భర్త ప్రవర్తించాలి. అది సహజంగా జరగాలి. సుమతి శతకంలో చెబుతారు, ఏదో కలకంటి గంట కన్నీరుడిగిన సిరి ఇంటనుండ నొల్లదు సుమతి అంటే, ఒక ఆవిడ కూర్చుని భర్త కొట్టాట, నట్టింట్లో కూర్చుని ఏడుతారు. నట్టింట్లో కూర్చుని ఏడవద్దని చెప్పానా? మరి కొట్టమని ఎవడు చెప్పాడు? తాగేసి వచ్చి కొడతావా? అదే ఏడవడానికి ఒక ప్రేష అంటే ప్రెస్ మీట్ పెట్టి ఏడవాలా? ఈ మళ్ళీ ఏడవడం బహిరంగంగా తెలియాలి, లేకపోతే ఓ మూల గదిలో ఎవరికి కనపడకుండా ఏడవాలా? ఇవాళ ఆ ఏడిచే అవకాశం కూడా లేదు. ఎవడో ఫోన్లో లాగేస్తాడు. ప్రతివాడి చేతిలో ఫోనే కదా, ఇది లాగేస్తారు. ఇక్కడ అంచేతను అక్కడ ఏడవద్దు ఇక్కడ ఏడవద్దు అని చెప్పడం కాదు. అసలు ఏడవలసిన పరిస్థితి రాకుండా భర్త చూడాలి. ఆయన మనశ్శాంతిగా ఉండేలా ఈవిడ చూడాలి. అప్పుడే కదండి కాపురం. ఇలాంటి దంపతులను కనుక పిల్లలు చూస్తే వాళ్ళు విడిపోరంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇక్కడ మా అమ్మ ఎలా ఉంది, మా నాన్న ఎలా ఉన్నారో మేము అలాగే ఉండాలి. దెబ్బలాడుకుంటున్న దంపతుల్ని, అహంకారాలకు లోనవుతున్న దంపతులను చూశారనుకోండి, పిల్లలు అదే నేర్చుకుంటారు. మా అమ్మ వంగలేదు, మా నాన్నకి నేను ఎందుకు వంగాలి అటు దిగా. ఆవిడ ఇంకా 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తల వంచ, ఈవిడ 3 ఏళ్ళు అప్పుడే మొదలెట్టేస్తుంది. ఎందుకంటే మరి అంతే, మనకంటే ముందు ఉంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని నిద్ర. మనం తిట్టుకుంటూ లేసామనుకోండి, వాళ్ళు చూస్తారు మనం ఇంగ్లీష్ మీడియం కదా, వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కూడా తిట్టుకున్నారు, మనం ఇంగ్లీష్ మీడియం కొట్టుకోవాలా? కొట్టుకో, ఇంగ్లీష్ మీడియం కదా. మరి ఈ తిట్టుకుంటూ లేవకుండా తల్లిదండ్రులు కూడా పొద్దున్న లేవగానే బాగున్నావా, రాత్రి నిద్ర పట్టిందా అని భర్త భార్యని అడగాలమ్మా. ఖచ్చితంగా అడగాలి. ప్రతిరోజు రోజు అడగాలి, రోజు అడగాలి. ఆ మాటకి ఆడది పరవశించిపోతుంది. అనుమానంలా నేను ఇంటో అనుభూతితోనే చెబుతున్నాను అమ్మాయి. నేను లేవగానే ముందు ఆవిడ సుఖంగా పడుకుందన్న విషయం నాకు తెలిసినా సరే, శారదా నిద్ర పట్టిందా అంట. అలా అడిగేవాళ్ళు ఎంత మంచివాళ్ళు అడుగుతా. మన ఆయుర్దయానికి అదే కాదు, రోజు అడుగుతారు. అడుగుతాం, ఏం పోయింది? ఒక మాట అండి. మాట చాలు ఆడవాళ్ళకి. ఇంకేం అక్కడ ప్రేమగా ఒక్క మాట చాలని ఇంకేం అక్కల. ఆ ఒక్క మాటకి బద్దగా ఊళ్ళో వాళ్ళందరి దగ్గర మాట్లాడతారు, వెళ్ళి ఇంట్లో మాట్లాడరు. ఇంట్లో మాట్లాడచ్చు కదా. అంతల మనములు కాకర పువ్వులై వెలుగ దీపావళి విలువలుచు యువశక్తి నవశక్తి. యువశక్తి ప్రధానంగా వివేకానందుడి ఉపదేశాల ప్రకారం ఉప్పరుపు చువ్వలై తారాజువ్వల్లాగా ధర్మం కోసం పోరాడేటువంటి పరిస్థితిలో ఉండాలి. అధర్మం జరిగితే మేము అంగీకరించమని చెప్పాలమ్మా. మన కులం వాడు, మన మతం వాడు, మనం అభిమానించే మనిషి అని మాట్లాడటం కాదు. ఇక్కడ ధర్మమా అధర్మమా, మనం ధర్మపక్షంలో ఉంటాం. ఇంకొక మాట, నిరుపేద బ్రతుకులో నిబిడంధకారము తొలగ దీపావళి తలపు నిలచు. ఈవేళ అందరికీ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇంతవరకు ఎప్పుడు నేను చెప్పలా, ఇక్కడే చెబుతున్నా కొత్తగా. ప్రతి కులానికి ఒక సంఘం ఉంది కదండి, ఉండనియండి, ఏం పర్వాలా. ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఉండనియండి. ఆ కుల సంఘం వాళ్ళు సమావేశం పెట్టినప్పుడు మొట్టమొదటి చేసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, మన కులంలో ఎవడో పేదవాడు ఉండద్దు. ఇది మొదటి తీర్మానం కావాలి ప్రతి కులం. సమాజం అభ్యుదయం చెందడానికి ఈ ఒక్క మాట సార్. నాకెందుకో నిన్న రాత్రి ఈ ఉపన్యాసం గురించి కాస్త ఆలోచించి తయారవుతూ ఉంటే అమ్మవారి దయ వల్ల ఈ ఒక్క మాట వచ్చింది. రేపు జడ్చర్లో చెప్పి తీరాలి అనుకున్నాను. అన్ని కుల సంఘాల వాళ్ళు రేపు వనభోజనాలు పెట్టుకుంటారు కదా, పెట్టుకోండి. పోనీ అలాగే కులాతీతంగా మతాతీతంగా అంత గౌరవం మనకెక్కడది, అంత విశాలత్వం ఉంటే ఎప్పుడూ బాగుపడేవాడు. వదిలే, ఎవరి కుల సంఘం వాళ్ళకే ఉండదు. మళ్ళీ కులంలో మళ్ళీ శాఖలు పెట్టకండి దయచేసి. నేను ఫలానా కులంలో ఉన్నాను, నా కులంలో ఎవరు పేదవాడు ఉండద్దు. ఏ కులంలోనైనా ధనవంతులు ఉన్నారా లేరా? ఖచ్చితంగా. కానీ దేశం మొత్తం 80% పేదరికం ఎలా ఉందండి?
దీనికి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులే బాధ్యత వహిస్తారా? మనం వహించమా? మన కులంవాడని బాగా ప్రేమిస్తున్నాం కదా, మన కులంవాడు పేదవాడైతే ఎలా ఊరుకుంటామండి? ఏదో ఒక రకంగా మన సంస్థలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి, ఏదో ఒక రకంగా ఆ కుటుంబాన్ని కాపాడాలి, కనీసం వడ్డీ లేకుండా అప్పైనా ఇవ్వాలి. ఇప్పుడు ఎవరి దగ్గర రుణయాప్పులు అవి చెయ్యకయ్యా, నువ్వు నా సాటివాడివి కదా, నేను ఇస్తానయ్యా, నాకు వడ్డీ వద్దయ్యా, అప్పు ఇచ్చేసే చాలు, తిరిగి 4-5 వాయిదాలు తీసుకున్నా పర్వాలేదు అని ఏ కులం వాళ్ళు ఆ కులంలో పేదరికం ఉండద్దు అని తీర్మానం చేసుకుని ఖచ్చితంగా అమలు చేస్తే అన్ని రకాల భారతదేశం బాగుంటుంది, అన్ని రకాల భారతదేశం. ఈ తీర్మానం మొట్టమొదటి జరిగేలా చూడండి. ఒక పక్క మనకు సంబంధించిన వాళ్ళే, మన బంధువులే పేదరికంలో మగ్గిపోతూ ఉంటే మనం ఎలా వైభవాలు అనుభవిస్తామండి? మన ఇంట్లో మన కుటుంబం బాగుంటే సరిపోయిందా? వాళ్ళు మన వాళ్ళే కదండి, మన వాళ్ళని చెప్పుకుంటున్నాం కదా మనం, మరి వాళ్ళు పేదవాళ్ళు అయితే ఎలా ఉంటామండి? ఈ భావన అదే నిరుపేద బతుకులో నిబిడాంధకారము అన్నాం. ఆ నిరుపేద బ్రతుకుల్లో నిబిడాంధకారం తొలగిపోతే ఒక్క దీపం వాళ్ళ ఇంట్లో పెట్టమంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇప్పించడం, వాళ్ళ పెళ్ళి వాళ్ళు చేయలేకపోతే మనం పెట్టుకుని చేస్తామండి. హిందూ ధర్మంలో చాలా ప్రధానమైన విషయం ఇది. వెనకట రాజగురువులు ఏం చేసేవారో తెలుసా? తాతాచార్యులు గారు కానీ, అప్పయ్య దీక్షితులు గారు కానీ, వాళ్ళు రాజగురువు విజయనగర రాజుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పెట్టేది ఏమిటో తెలుసా? ఇంతమంది కన్యలకి వివాహం చేయించండి అని రాజుగారిని అడిగేవారు. రాజధానంతో వివాహాలు చేయించేవారు. పేదవాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు చేసుకోలేరు, ఏవో కట్నం కాకపోయినా ఖర్చులు ఉంటాయి కదండి, కట్నం మానేసిన ఖర్చులు ఉంటాయి. మామూలుగా పెళ్లి చేయాలని ఇవాళ 25 లక్షలు అయిపోతున్నాయమ్మా, ఎంత తగ్గించి చేసినా 10 లక్షలు అవుతున్నాయి, అది కూడా పెట్టుకోలేరు కొంతమంది. అది ఆ పొలంలో ఉండే పెద్దలు పెట్టుకోలేరా? వాళ్ళందరూ వాళ్ళకి సహకరించలేరా? ఆ రకంగా కులం అనేది భారతదేశం అంతటినీ ఉద్ధరించే అంశం అవుతుందండి ఖచ్చితంగా, పేదరికం నుంచి బయటపడేయగలిగితే. ఈ మాట ఆచరణలో పెడితే నా జీవితం ధన్యమైనట్టే, నా ప్రవచనాలు ధన్యమైనట్టే.